ప్రేమ ప్రేమ అనేది చాలా గొప్ప విషయం. ప్రేమని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ప్రేమ అంటే ఒక అరటికాయ, ఒక ఆకు వద్దులేండి. మరి కామెడీ వీడియో కూడా కొటేషన్లో చెప్తే బాగు. సో దాపి స్ట్రైట్గా వీడియో స్టార్ట్ చేస్తున్నా, చూడండి. హాయ్ అండి. మీ మొహానికి ఏదో అంటుకుంది. ఏమంటుకుంది? అందం అంటుకొని ఉంటుంది అంతేగా. అందం కాదు, మీ మొహానికి మేకప్ ఫెవిక్విక్ లా అంటుకుందండి. మీ నేచురల్ బ్యూటీని చూసి మేకప్ కుళ్ళుకొని మేకప్ వేసుకుంటుంది. మీకెందుకండి మేకప్? తిట్టావో పొగిడావో నాకు తెలియదు కానీ మేకప్ వేసుకోవడం, బ్రేకప్ చేసుకోవడం అమ్మాయిలకు చాలా కామన్. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్థమైందా? సొల్లు కొట్టడం ఆపి అసలు ఎందుకు వచ్చావో చెప్పు. నా మనసులో జరిగే 3వ ప్రపంచ యుద్ధాన్ని ఒక భావనగా చేసి మీకు సంభావనగా ఇద్దామని వచ్చాను. దివి నుంచి దిగి వచ్చే స్వాతి చినుకు నువ్వైతే నీ ఉనికిని ఊహించి పులకరించిపోయే పువ్వు నేనవుతాను. సంస్కృతంలో చెప్పినట్టుందా? కొంచెం కామన్ లాంగ్వేజ్ లోనే చెప్తానులేండి. నువ్వు ఇడ్లీ అయితే నేను చట్నీ అవుతాను. నువ్వు పూరి అయితే నేను కర్రీ అవుతాను. నువ్వు ఆనియన్ అయితే నేను ఆమ్లెట్ అవుతాను. నువ్వు బాస్మతి అయితే నేను బిర్యానీ అవుతాను. నువ్వు సాంబార్ అయితే నేను సొరకాయ అవుతాను. హాస్టల్లో వంట చేసేవాడివా? అన్ని అలాంటి కంపారిజన్ చెప్తున్నావు ఏదవా? నీ కోసం నేను నిన్న అయ్యాను, నా కోసం నువ్వేం కాలేవా? నువ్వు కోడివైతే నే కత్తినవుతా. నరికి పాడు తప్పుతాయేదవా? ఎల్లు. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. హలో మందమతి ఆంటీ ఉందా? చిచి, హలో ఆంటీ మందమతి ఉందా? హలో, నేను మందమతినే, చెప్పండి. మీకు విషయం చెప్పాలి మందు. చెప్పండి. ఎలా చెప్పాలి? మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండిందా? వెంటనే కాల్ చేయండి 420. ఈసారి మాత్రం పక్కా ప్రపోజ్ చేస్తా. హలో మందమతి, ఐ లవ్ యూ. అసలు ఎవరు మీరు? రాంగ్ నెంబర్. యాహూ, చెప్పేసా. రాంగ్ నెంబరా? హాయ్ బొందమతి, నీకు పర్పస్ చేద్దామని వచ్చా. చూడు బొందమతి, నాకు అందరిలా ఫ్లర్టింగ్ రాదు. నీ మొహం మల్లె పువ్వులా ఉంటుంది. నిన్ను నా గుడిలో దేవతలా చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావా, నన్ను తిట్టడానికి వచ్చావా? ఏం మహిష్మతి, నమస్తే. అంత మంచేనా? నా పేరు మహేష్మతి కాదు, మందమతి. అబ్బా, ఎందుకంత గరం అవుతాను చెప్పు. మహిష్మతి సామ్రాజ్యాలకు నీ మనసు కూడా జర పెద్దగా ఉంటుందని చెప్పిన, అంతే. లైట్ తీసుకోపోయి ఇదంతా సోది నేను చెప్పగాని ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. సీదా చెప్తా. ఇగో నేను నెక్కర్లు వేసుకునే సంది చేస్తాను కూడా. నన్ను చేస్తాను అని తెలుసు, దొంగసాటుగా నాకు అన్ని తెలుసు. నీ కథలన్నీ తెలుసు. దిల్సే చేస్తాను అని తెలుసు, కథలు పడకు తెలుసు. ఇదే ముచ్చట బయట అందరు అనుకుంటారు. టాక్ మనం నిజం చేయాలి. గది చేయనీకే వచ్చిన ఈరోజు. నీకు ముచ్చట చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? అసలు చేయడం ఏంటి, చేసుకోవడం ఏంటి? అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా నీకు? అసలు గదే చేస్తాను నేను. సినిమాలల్లో హీరో హీరోయిన్ చేసుకుంటారు కదా, గదే చేస్తున్నా. అంటే చెప్పనీకి సిగ్గైంది గంతే. ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు కదా, గదే నేను చేసేది. నీకోసం ఎన్నిసార్లు చేయకోసుకున్నావు నాకే గుర్తులేదు.
మొత్తం ఘాట్లే, చెయ్యి మొత్తం ఘాట్లే. మా అయ్యకి ఈ కాట్లను చూసి ఏంద్రా ఇది చెయ్యి ఘాట్లేంద్రా అని అడిగితే, నాయన దారిలో పోతాను కుక్క గీరింది ఆయన అని కవర్ చేసుకున్నాడు. కుక్క గీకింది నాయన, కుక్క గీకింది ఆయన అని చెప్తే, ఎన్నిసార్లు కుక్క గీకుతారా అని అడిగాడు. ఇట్లా చెప్పేటోని, నాయన ఆ కుక్కకి నేను జరంటే ప్రేమ ఎక్కువ అని కవరింగ్ చేసుకుంటా. అట్లుంటది మరి మన తెలివి అంటే. రేపటి కారా నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, అదే పెళ్ళే ఇంటికి వస్తావు కదా, ఇంటికి వచ్చినప్పుడు మా అయ్యవ్వకి ఇట్లా నేను కూడా చూడు పో బోల్దోంపు అని చెప్పిల్లనుకో, అందుకు ఇట్లా చెప్పిల్లనుకో, నేను ఏమని చెప్తా తెలుసా, అయినా నా పిల్లని పంది కరిచింది అని చెప్పి కవరింగ్ చేసుకుంటా తెలుసా. అంత తెలుగు ఉంది నాకు, ఏం మజాక్ అనుకుంటాను, అర్థమైందా? అంత అలాగుంటది మనది. ఏమనుకుంటాను మరి, బయట చెప్పుకోవద్దు, బయట చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది. కానీ బీర్ తాగినప్పుడల్లా ఆడిపోర్లకి ఏడుస్తా. నువ్వే గుర్తుకొస్తావు బీర్ తాగితే, మళ్ళీ అదేందో అర్థం కాదు, ఏడుపు వస్తూనే ఉంటది. ఏందో ఏమో ఇది మరి, ఎందుకంటూ లవ్వే కదా ఇదంతా. మరి ఇలా అయినాక మస్తుగా చూసుకుంటా, మస్తు అంటే మస్తుగా చూసుకుంటా. ఆదివారం చికెన్ తిందాం, సోమవారం రొయ్యలు తిందాం, మంగళవారం మటన్ తిందాం, బోటి తిందాం, గురువారం గుడ్డు తిందాం, శుక్రవారం తలకాయ కూర తిందాం, శనివారం చేపలు తిందాం, మొత్తం వారం అంతా నీసు కూరలు తిందాం, దిల్ కూసుకుందాం. అర్థమైందా? వారానికి 2 సినిమాలు తీసుకుపోతాం. మన ఇద్దరికి పంచాయతీ అయితే బతుకు చెట్టు కాబట్టి పోదాం. గంటలు రోజు ఎవరితో కాల్ మాట్లాడుతున్నావే? మొన్న ఫేస్బుక్ లో చూసా, ఎవడు వాడు ట్యాగ్ చేశాడు నిన్ను, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడానికి చేతనవ్వట్లేదా అని నేను ఎప్పుడైనా అన్నానా? బంగారం, నువ్వంటే నాకు పిచ్చే, ప్రాణమే, నీకోసం చచ్చిపోతానే, కానీ చంపేస్తానే. అర్థమైందా? నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదురా, నిన్ను నా జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు నీకు నచ్చినోడితో చిలక గోరింకల్లా కాపురం చేస్తూ సుఖంగా ఉండండి. మీ ఇద్దరిని చూస్తూ కలకాలం ఇలానే కూర్చుంటాననుకుంటున్నావా? నిన్నే పెళ్లి చేసుకుంటా, కొడతా, ఇంకా కోపం వస్తే చంపేస్తాను బంగారం. ఎలాగైనా నువ్వే నాకు కావాలి. చెప్పు, లవ్ చేస్తావా పొడుచుకోవాలా? లవ్ చేస్తావా పొడుచుకోవాలా? నిన్ను పొడవాలా? చెప్పు, పొడవాలా నిన్ను? చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు. మందు ఇక్కడ, మందు మత్తుతో అంత ఈజీ కాదు. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన. చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. వీళ్ళు ప్రపోజ్ చేసేసరికి ఆ అమ్మాయికి పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేస్తారు. కానీ వీళ్ళు మాత్రం మారరు, అలా చూస్తూనే బ్రతుకుతారు. రే వంశీ, డల్ గా ఎందుకున్నావురా? మొన్న నాకు అమ్మాయి నచ్చిందని చెప్పా చూడు, తనకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పా కదరా, తనకు ప్రపోజ్ చేసిండ్రా, రిజెక్ట్ చేసింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు ప్రపోజ్ చేస్తావరా బుజ్జి? గోల్ కీపర్ ఉన్నాడని గోలేయడం మానేస్తామా? మరి నా ప్లేస్ లో నువ్వుంటే ఏం చేసేవాడో చెప్పు. అయినా నా దగ్గర బాలే లేదు, ఇంకా గోలేం వేస్తా చెప్పు. ఏరా మామ, ఏమైందిరా నీకు అంత తేడాగా మాట్లాడుతున్నా? అబ్బా, లాస్ట్ 1 వీక్ నుండి బాడీలో అల్పపీడన ద్రోణి స్టార్ట్ అయినట్టుందిరా, అంతా ఏదోలా ఉంది. అదేంటో ఐటమ్ సాంగ్స్ కంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ కంటే నువ్వే హాట్ గా కనబడుతున్నావురా వంశీ. రేయ్, నువ్వు ఈ సవరణ దీర్ఘ సందులు ఉపమాలంకారాలతోటి కలిపి చెప్పకు, స్ట్రైట్ గా చెప్పు. కరెంట్ వైర్ బయటికి కనబడుతుంది కానీ కరెంట్ లేదు, పైప్ పొడిగానే ఉంది కానీ వాటర్ పోవట్లేదు. ఐ విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రెండ్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టావుగా, నన్ను పెళ్లి చేసుకోరా వంశీ, ప్లీజ్ రా, ఇద్దరం కలిసి ఆదర్శ దంపతులం అవుతాం. మాకేటిదే అంటున్నా. యు ఆర్ రిజెక్టెడ్, ఐ am defected, we both get connected.